స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ విషయంలో బీజేపీని కార్నర్ చేసింది కాంగ్రెస్. రాష్ట్రం చట్టం చేసిన కేంద్రం 9వ షెడ్యూల్లో పెట్టకపోవడంపై మండిపడుతున్నారు. దీంతో పాటు ఆర్డినెన్స్ పై నిర్ణయం చెప్పకపోవడం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పోరాటం వల్లే కేంద్రం జనగణనలో కులగణనకు నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు హస్తం లీడర్లు. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తో బీజేపీకి చెక్ పెట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ ఇష్యూలో బీజేపీ వైఖరిని, కేంద్రం తీరును ప్రజలకు వివరిస్తామంటున్నారు హస్తం లీడర్లు. ఇప్పటికే బీసీ పక్షపాతి కాంగ్రెస్, బీసీ వ్యతిరేకి బీజేపీ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసి తమ కమిట్మెంట్ ప్రూవ్ చేసుకున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు బాధ్యత కేంద్రంపైనే ఉందని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు చెప్పడంపై మండిపడుతున్నారు హస్తం లీడర్లు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ రాష్ట్ర నేతలు, కేంద్ర మంత్రులు కనీస ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం చేయడం లేదని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. ఈ విషయంపై గవర్నర్ తోనూ బీజేపీ నేతలు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదంటున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలు బీజేపీకి గుణపాఠం చెప్పాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగం, రాష్ట్రాలకు, కేంద్రానికి అవకాశం ఇచ్చింది. బ్రిటిష్ కాలం నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రస్తుతం ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని మోదీ చెబుతున్నారు. కానీ రాష్ట్రంలో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వకుండా బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడుతున్నారు. చాలా ఆశ్చర్యం ఏంటంటే, రిజర్వేషన్లకు ప్రాతిపదికగా వెనుకబడతనం అయినప్పుడు ఆ వెనుకబడతనాన్ని గుర్తించే క్రమంలో కులగణన, ఒక సామాజిక ఆర్థిక సర్వే తీసుకొని కొన్ని కులాలను వాళ్ళు ప్రాక్టీస్ రీత్యా ఇస్లాంను ఆచరించిన వెనుకబడ్డ కులాలుగా గుర్తించి ఈరోజు రిజర్వేషన్ కేటగిరీలోకి చేర్చినప్పుడు బీజేపీ ప్రధానంగా ఇక్కడున్న బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ అధినేత రామచంద్రరావు గారు కానీ ఆబ్జెక్షన్ చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది. వాస్తవంగా వెనుకబడిన కులాలు, ముస్లిం సమాజానికి సంబంధించిన వెనుకబడిన కులాలు ఏవైతున్నాయో వాటి రిజర్వేషన్ 1882 అంటర్ కమిషన్ దగ్గర నుంచే మొదలైంది. బ్రిటిష్ టైంలోనే ఈ రిజర్వేషన్లు కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే, తెలంగాణలో ఈరోజు మనం చూసుకున్నప్పుడు తెలంగాణలో అత్తర్ సాహెబులు, ఫకీర్లు, గోసంగి, గారడి, హజాం, దోబి, కసాబ్, షేక్, దూదేకుల, మాతర్ కమ్యూనిటీ వాళ్ళైతే పాపం డ్రైనేజీ కార్మికులు ఉన్నారు. అంటే ఇప్పుడు పస్మందా ముస్లింలకు రిజర్వేషన్స్ను సపోర్ట్ చేస్తూ ఉన్న బీజేపీ అదే పస్మందా ముస్లింలకు తెలంగాణలో రిజర్వేషన్స్ తీసుకొచ్చినప్పుడు వాటిని ఆబ్జెక్ట్ చేయడం అనేది, వాటిని వ్యతిరేకించడం అనేది ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా కనపడతా ఉన్నది. జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయించడం తమ క్రెడిటే అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమల్లోనూ ఆర్డినెన్స్ తో దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తామంటున్నారు.